వెల్కమ్ టు ఈజీ మూవీ ఛాన్స్. ఈరోజు టాలీవుడ్ అప్డేట్స్ గురించి తెలుసుకుందాం. పవన్ కళ్యాణ్ లైనప్లో అత్యంత ఉత్తేజకరమైన ప్రాజెక్ట్ నిస్సందేహంగా ఓజీ. ప్రకటించినప్పటి నుండి సుజీత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం అంతటా సంచలనం సృష్టించింది మరియు విడుదల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ బ్యాంకాక్లో జరుగుతోంది. పవన్ కనిపించని భాగాలను చిత్రీకరిస్తున్నారు మేకర్స్. ఓజీ సినిమాటోగ్రాఫర్ రవి కే చంద్రన్ ఇప్పుడు అభిమానులకు సాలిడ్ ట్రీట్ ఇచ్చారు. గ్యాంగ్స్టర్ యాక్షన్ డ్రామాలో ప్రసిద్ధ జపనీస్ నటుడు కజుకి కితామురా మరియు ప్రముఖ థాయ్ నటుడు వితయ పన్స్రింగార్ భాగమని అతను తన ఇన్స్టాగ్రామ్ కథనాన్ని వెల్లడించాడు. క్వెంటిన్ టరాంటినో యొక్క కిల్ బిల్ సిరీస్ మరియు టెలివిజన్ షో టోక్యో స్విండ్లర్స్లో కజుకి కితామురా సహాయక పాత్రలు పోషించారు. థాయ్ నటుడు వితయ పాన్స్రింగార్ ఓన్లీ గాడ్ ఫర్గివ్స్ చిత్రానికి ప్రసిద్ధి చెందాడు. ఇందులో అతను ప్రాథమిక విరోధిగా నటించాడు. సాలిడ్ అవుట్పుట్ని అందించడానికి సుజీత్ అన్ని స్టాప్లు తీస్తున్నాడు మరియు దర్శకుడి అభిరుచికి పవన్ కళ్యాణ్ భక్తులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. రాబోయే తెలుగు సినిమాలు బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ యొక్క టాలీవుడ్ అరంగేట్రం కావడంతో ఈ ప్రాజెక్ట్ కూడా ప్రత్యేకమైనది. ప్రియాంక మోహన్ కథానాయికగా నటిస్తుండగా శ్రియా రెడ్డి, హరీష్ ఉత్తమన్, అర్జున్ దాస్, ప్రకాష్ రాజ్, అభిమన్యు సింగ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. డివివి దానయ్య ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఓజీ చిత్రంలో ప్రియాంక అరుల్ మోహన్ మహిళా కథానాయికగా మరియు ఇమ్రాన్ హష్మీ విలన్గా నటించారు. ఈ చిత్రానికి సంగీతం తమన్ స్వరాలు సమకూర్చారు. ఓజీ యొక్క కథాంశం పవన్ కళ్యాణ్ పాత్ర ఓజాస్ గంభీరా, ఇమ్రాన్ హష్మీ పోషించిన ఓమీ భావు అనే శక్తివంతమైన డాన్ని ఎదుర్కోవడానికి ముంబైకి తిరిగి వస్తాడు. ఈ సినిమా థ్రిల్లింగ్ యాక్షన్ సీక్వెన్స్లతో పాటు నాటకీయ కథాంశంతో ఉంటుందని భావిస్తున్నారు. మరోవైపు నటుడు రాజకీయవేత్తగా మారారు. మరో 2 ప్రాజెక్టులను కూడా అధికారికంగా ప్రకటించారు. వీటిలో ఉస్తాద్ భగత్ సింగ్ కూడా ఉంది. ఇందులో అతను పోలీసు అధికారి పాత్రలో కనిపిస్తాడు. మరో చిత్రం హరిహర వీర మల్లు కత్తి వర్సెస్ స్పిరిట్. ఇది పీరియాడికల్ యాక్షన్ డ్రామా చిత్రం. ఇందులో పవన్ యోధుడిగా నటిస్తున్నారు. కొత్త టాలీవుడ్ అప్డేట్స్ గురించి తెలుసుకోవాలంటే మా ఈజీ మూవీ ఛాన్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థాంక్యూ ఫర్ వాచింగ్. చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేసి కింద బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.